అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇంకా ముచ్చట్లు షురూ చేద్దాం. ఒక అబద్ధాన్ని 100 మాటలు చెప్తే జనం అదే నిజమని నమ్ముతారని కొందరి సిద్ధాంతం. కాళేశ్వరం మీద ఘటన నడిచింది కదా, కాళేశ్వరం కూలింది, అందులో కుంభకోణం నడిచిందని బద్నాం చేసే కుట్రేషన్ చేసే. కానీ ఆఖరికత్తే జరంత ఆలస్యమైన నిజం బయటపడ్డది. ధర్మం గెలుస్తుంది. ఇప్పుడు గదే అయింది. హైకోర్టు తీర్పుతోని ఇన్నొద్దులు కొందరు చేసిన డ్రామాలు బట్ట బయలైనవి. పారి ఈ ముషట్నే చెప్పుకుందాం. కాళేశ్వరం మీద మన రేవంత్ సర్కారు పెట్టిన పీసీ ఘోష్ కమిషను పీసీసీ ఘోష్ కమిషన్ అని మొదటి సంది మన రామన్న చెప్తానేమున్నాడు. ఆగో అదే నిజమని తేలింది. ఆ పీసీ ఘోష్ కమిషన్ను తల తోక లేకుండా నివేదికలు తయారు చేసిందని, అది అక్కడికి రాదని, చెత్తబుట్టల పాడేసుడు ఒక్కడే తక్కువ అని హైకోర్టు తీర్పు చెప్పిందిలా. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను పట్టుకొని అప్పటి ప్రభుత్వ పెద్దలను ఆఫీసర్ల మీద చర్యలు గిరియలు అసంటివి పెట్టుకోవద్దని మన సర్కారుకు కోర్టు ఆర్డర్ వేసింది. అంటే రేవంత్ సర్కార్ పెట్టిన పీసీ ఘోష్ కమిషన్ ఉత్తుత్తి కమిషన్ అన్నట్టే కదా. అదంతా కుట్రవల్లేషన్తోని తయారు చేసిందని అర్థమైనట్టే కదా. అసలు కాళేశ్వరం అంటేనే మన తెలంగాణ కొంగుకు బంగారం. మన తెలంగాణ రైతుల కండ్లల్లో ఆనందం పట్టుకొచ్చిన ప్రాజెక్ట్ అది. లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చింది. దేశమే కాదు దునియా మెచ్చిన ప్రాజెక్ట్ అది. ఈ ప్రాజెక్టును చూస్తేనే కొందరికి కండ్లు మండినాయి, కడుపు మంట పుట్టింది. కాళేశ్వరాన్ని బద్నాం చేసి కుట్రేషాలు పెట్టుకున్నారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని పుకార్లు లేపిరు. మేడిగడ్డ కూలిపోయిందన్నారు. అసలు ఈ ప్రాజెక్టుకు అక్కడికే రాదని టామ్ చేసిరు. 2 లక్షల కోట్ల కుంభకోణం అని ఏమేమో అబద్ధాలు ఆడిరు. కానీ ఇప్పుడు అదే కాళేశ్వరం దిక్కేంది ఇప్పటి సర్కార్కు. కరువు ముంచుకొస్తుంటే కాళేశ్వరం పనులు పూర్తి చేయాలని రేవంత్ సారే ఆడలేసిండు. ఇప్పుడు హైకోర్టు కూడా మన సర్కార్కు చెంప మీద కొట్టినట్టు తీర్పు చెప్పింది. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ముమ్మాటికి తెలంగాణ రైతు తలరాతను మార్చే ఆత్మగౌరవ ప్రాజెక్ట్ అని తేలిపోయింది. ఆయన ఎవరిని తెచ్చినా, రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చి ఈ కేసులో వాదింపజేసినా, ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎంత అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసినా, ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కేసీఆర్ గారి గొప్పతనానికి సాక్ష్యం అని స్పష్టంగా చెప్పక తప్పదు. పండుతున్న ప్రతి పంట ఆయన అకుంఠిత దీక్షకు నిదర్శనం అని చెప్పక తప్పదు. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం అజరామరం. తప్పకుండా ఇది భూమి ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం ప్రాజెక్టు ఉంటుంది. ఈ గోదావరిలో ఈ గోదావరి నది ఈ భూమి మీద పారినంత కాలం ఆయన చరిత్రను, కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రను నీలాంటి అంగుష్ట మాత్రులు మాత్రం ఎన్నడూ తాకను కూడా తాకలేరని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా. మేము మొదటి నుండే చెప్తా వచ్చాం, ఈరోజు కాదు. ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదో ఇచ్చింది అని చెప్పినాడే నేను చెప్పాను, మా పార్టీ తరపునే చెప్పాను. ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ నివేదిక అని ఆ రోజే చెప్పాను. ఇవాళ అది అక్షర సత్యం అని చెప్పి తేలిపోయింది హైకోర్టు తీర్పుతో. వాస్తవం ఏంటి? కని విని ఎరగని గోదావరిలో ప్రవాహం వస్తే, వరదలు వస్తే 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా, మొత్తం మేడిగడ్డ బరాజు మీద నుంచి నీళ్లు ఫీట్ల ఎత్తున పోయినా తట్టుకొని నిటారుగా నిలబడ్డది మేడిగడ్డ. వాస్తవం అది. అంతే కదా, లేకుంటే ఇన్నోదులు ఎన్ని అబద్ధాలు ఆడిరు, ఎన్ని కుట్రలు నడిపిరు, ఎన్ని నిందలు మోపిరు. మన తెలంగాణ రైతుల పొలాలను ఎండబెట్టి నీళ్ళను ఎత్తుకుపోయే కుతంత్రం నడిపిరు. కానీ వాళ్ళ ఆటలు జాగలే. ధర్మం ముందు వాళ్ళ తన తలరాజ దించుకోక తప్పలేదు. బస్సులు బంద్ అయినాయి కదా మన కాడ, ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తురు. జనాలకు ఒక తిప్పలవుతుంది. అసలు మన రేవంత్ సారు ఓట్లప్పుడు ఆర్టీసీ వాళ్ళకు ఎన్నో ముచ్చట్లు చెప్పే, ఇది చేస్తాం అది చేస్తాం అనే. మరి అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోయా, మరి చెప్పినవి ఒకటన్నా చేయలే. మాట నిలబెట్టుకోరి అని ఆర్టీసీ వాళ్ళు అడిగితే వాళ్ళను దేకుడే లేదట. అందుకే ఇక సమ్మె పట్టిర్రు. అగో
మన తెలంగాణలో బస్సు పై అయిపోయింది. బస్సులని డిపోలని ఉండిపోయినాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెలు ఉన్నారు. డ్రైవర్లు స్టీరింగ్లు పట్టలే, కండక్టర్లు టికెట్ల మిషన్ ఉట్టలే. డిపోల కాడికి వచ్చి నిరసన చేసిరు, ధర్నాలకు కూసున్నారు. రేవంత్ సర్కారు నియ్యత్తోని మాటల మీద నిలబడాలని డిమాండ్ చేసిరు. మొండి వైఖరి బస్సు లేకపోయేవారు కల్లా జనాలకు మస్తు తక్లీఫ్ అయిందోలా. గంటల కమానం బస్టాండ్లల్లో బస్సుల కోసం ఎదురు చూసిరు. ఇక ప్రైవేటు జీబులు కార్ల ప్రయాణం కట్టవలసి వచ్చింది. కాదోలా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తామని అప్పుడు చెప్పిరా? 40 రోజుల కిందటనే సర్కార్ చెవులు వేసిర్రు వాళ్ళు. గిట్ల సంగతి ఎలక్షన్ ఉన్నప్పుడు మాకు ఇచ్చిన మాటలు నెరవేర్చామని అని 1కి 10 మాటలు చెప్పుకున్నారు. అయినా సర్కారోళ్ళు వీళ్ళ మాట పట్టించుకోలే. వీళ్ళను కానలే. వారం రోజుల కిందట కూడా సమ్మె నోటీసులు ఇచ్చిర్రు. ఇక రేపు సమ్మెకు దిగుతుర్రు అనంగా ఒక రోజు ముందు చర్చలకు పంపిరు సర్కారోళ్ళు. కమిటీ వేస్తున్నాం, 4-5 వారాలు టైం ఇయ్యూరి, సమ్మెకు ఓకురి అని చెప్పిరట. కాదు 40 రోజుల సంధి వీళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇన్నొద్దులేమో సప్పుడు ఏకుండే. సమ్మె రోజు మాత్రం ఈ కమిటీ వేస్తాం, ఆ కమిటీ వేస్తాం, 4 వారాలు ఆగుర్రి అనుడు గాదేంతరిగా. అంటే మాటలతోని మళ్ళోసారి మతమరపిద్దామనే కదా. అందుకే కార్మికు ఒప్పుకోలే, సమ్మెకే సై అన్నారు. నెలకి ఇచ్చిన నోటీసును ఇప్పటి వరకు మళ్ళీ నోటీస్ ఇచ్చే వరకు కూడా మమ్మల్ని పిలవలేదు, మాట్లాడలేదు. కాబట్టి సమ్మె అనివార్యమైంది. మాకు న్యాయంగా వచ్చేటువంటి 2017 యొక్క బకాయిలు ఉన్నాయి, ప్లస్ 21-25 పే ఇవ్వాలి, అవి ఇవని చెప్తున్నాం. మాకు జేబీఎం బస్సులు మనమే కొనుగోలు చేసుకుని నడుపుకుందాం. ఎందుకంటే 50 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మనం ఈ రోజు మహాలక్ష్మి రావడం వల్ల మనం లాభాలలో ఉన్నామని చెప్పి మీరే గవర్నమెంట్ గా మీరే చెప్తున్నారు. మరి లాభాలు ఉన్నటువంటి సంస్థను ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? ఏదన్నా ఉంటే నష్టాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థను ప్రైవేట్కి ఇస్తారు. మరి లాభాలు ఉన్న సంస్థను మీరు ప్రైవేట్కి ఎందుకు చెప్తున్నారు? మాకు దాని ఆంతర్యం తెలుస్తలేదు. ముఖ్యంగా యూనియన్లను పునరుద్ధరించాలి. అలాగే ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీ కేటాయిస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మా ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాల కింద వాళ్ళు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టిండ్రు ఈ అంశాలన్నీ. మీకు రావాల్సిన బకాయిలన్నీ ఇస్తాం, మీకు అన్ని విధాలా మేము చేస్తామని 2.5 సంవత్సరాల నుండి తాత్సారం చేస్తూ మొత్తం ఇంతవరకు మాటలతోనే గడుపుతాను కానీ ఏం లేదు. మరి ఒక్కటి ఆలోచించండి, మీరు మహాలక్ష్మి పథకాన్ని రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు, మరి మొత్తం దాన్ని సక్సెస్ చేసిన వాళ్ళని పట్టించుకోరా? మాకు మేనిఫెస్టోలో పెట్టిన వాటిని మాత్రం ఏమంటారు, ఒకటేంటి గవర్నమెంట్ లో విలీనం చేయాలి ప్రధానమైన డిమాండ్. తర్వాత యూనియన్లను ఇవ్వాలి, ఎందుకంటే మాకు అధిక పని గంటలు అవుతుంది, మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు కాబట్టి యూనియన్లను ఇవ్వాలి, పిఆర్సీలు ఇవ్వాలి. మేము అసలు అవసరాలంటే మాకు ఎలా ఉన్నాయంటే కనీసం రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. పిల్లలను ఏదైనా చదివించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక గిదిగిట్లుంటే సర్కారు చూడింగా ఈ కార్మికులను ఇంకా రెచ్చగొట్టేటట్టు చేసింది. ఓ దిక్కు వీళ్ళు సమ్మెలో ఉంటే ఈ ప్రైవేటు డ్రైవర్లను, ట్రైనింగ్ లేనులను పిలిపించుకొని కిరాయి బస్సులను నడిపించే ఉపాయం చేసింది. ప్రైవేట్ వాళ్ళకు బస్సులు చక్కగా నడపరాక టక్కర్లు చేసిరు. కరీంనగర్ కాడ గట్టనే అయింది. అంటే సర్కారు జిద్దుకుపోయి ప్యాసింజర్ల పానాలతోని ఆడుకునుడు కాకుంటే ఇంకేంది. ఇక కిరాయికి తెచ్చుకున్న బస్సులలో ఆడోళ్ళకే కాదు మగోళ్ళకు కూడా టికెట్లు తీసుకోలేదట. ఇక చూడు కథ ఎట్లున్నదో. అసలు ఈ కార్మికుల డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని సర్కార్లా కలపాలి, జీతాలు జర మార్చాలి, 8 గంటల పనిదినం పెట్టాలి, కిరాయి బస్సులను తగ్గించాలి, సొంత బస్సులు పెంచాలి. ఇవన్నీ ఓట్లకు ముందు కాంగ్రెస్ లీడర్లు ఆర్టీసీ వాళ్ళకు చెప్పినాయా? వాళ్ళు అప్పుడు చేయమని చెప్పిందే కార్మికులు చేయమంటారు. కొత్తగా 1-2 అడుగుతలేరు. కానీ సర్కారు మాత్రం వీళ్ళ ఒక్క డిమాండ్ను కూడా పట్టించుకోలేదట. ఏమనంటే ఫ్రీ బస్సు పెట్టినామని రేవంత్ సారు 1కి 10 మాటల జనాలకు చెప్పుకుంటుండు గాని మరి ఆ ఫ్రీ బస్సులను నడిపే ఆర్టీసీ కార్మికులను మాత్రం అద్భారంగా చూస్తురు ఈ సర్కారులని వీళ్ళు కోపానికి వస్తురు. ఈ రాజకీయ పార్టీల లీడర్లు అప్పుడప్పుడు రోడ్ల మీద ర్యాలీలు, ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తుంటారు. అయితే జనం కోసమే అయితే మంచిదే. ఏది చేసినా జనానికి తక్లీఫ్ కావద్దు కదా. జనం కోసమే అనుకుంటేనే వాళ్ళనే తిప్పలు పెట్టుడు తరిక కాదు కదా. అయితే మహారాష్ట్రలో ఒక పువ్వు పార్టీ మంత్రి రోడ్డు మీద ర్యాలీ తీసిండు. ట్రాఫిక్ ఎక్కడికక్కడే అయిపోయింది. అటు ఇంకేమైందో చూడాలి మీరు.
అయితే మొన్న పార్లమెంట్లో మహిళా బిల్లు ఫెయిల్ అయిపోయింది కదా. ఇక ప్రతిపక్షం పార్టీలు చేయబట్టే మహిళా బిల్లు ఫెయిల్ అయిపోయింది. వాళ్ళదే తప్పు అనుకుంటా పూపాటోలు ఏదో కార్యం పెట్టుకున్నారు. గిరీష్ మహాజన్ అనే మహారాష్ట్ర మంత్రి బొంబాయిలో ర్యాలీ చేసినోళ్ళ కార్యకర్తలను లీడర్లను ఏంటేసుకొని, సరే ర్యాలీ తీసుకొని కానీ మంత్రి గారి ర్యాలీ చేయబట్టి గంటల కమానం ఎక్కడెక్కడ ట్రాఫిక్ అయిపోయింది. అయినా కానీ మంత్రి సారు పిల్లి నడకలు నడుపుతుండు, పోలీసులేమో కావలు గాచుడు, ట్రాఫిక్ ను పట్టించుకునేదే లేదు. ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. అంతలే ఇగో గీ అక్క చూసి డైరెక్ట్ మంత్రి కాడికి వచ్చి, అసలు నీదేం తరికా, నువ్వేం ర్యాలీ తీస్తున్నావు, నువ్వు చేయబట్టి మేము గంటల కమానం ఎండలో ఉండవలసి వస్తుందని గరమైంది. ఫస్ట్ ఇడికెళ్ళి నువ్వు పో, ర్యాలీ బంద్ చేయి, ఎవరుంటే మైదాన్లో చూసుకో అని అన్నదోళ్ళ ఇక ఈ అక్క మాటలకు మంత్రి సారు కరెంటు షాటు కొట్టినట్టయింది. ముఖమంతా మార్చుకున్నాడు, ఏం మాట్లాడాలనో అర్థం కాలే. ఇక పోలీసులేమో ఈ అక్కను ఏమో సంజాయిస్తురు. అయినా కానీ ఈమె ఇన్లే, అరే బిడ్డను బడికి పట్టుకపోదామంటే మీ ర్యాలీ చేయబట్టి రోడ్డు మీదనే ఆగవలసి వస్తున్నది, మీరేం మంత్రులు, మీరేం లీడర్లు, మీరేం పోలీసులు అని గరమైంది. मैदान में जाके बोलिए, ट्रैफिक को रोकते नहीं, ओके? Get out of here. Did you not understand? Did you not understand? No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मेरे से कोई बात नहीं करेगा. यहाँ से इस ट्रैफिक को हटाओ. Shut up. ఇక ఈ అక్క గిట్లా అందరి ముందు నిలదీయంగానే మంత్రి సారు స్వారీ చెప్పుకుంటా ఆడికెళ్ళి మాయమైపోయే పని పెట్టుకున్నాడు. పోలీసులు ఏమైనా దబ్బాయిద్దామని చూసిరు గాని అక్క మాత్రం అస్సలు వెనకడుగు వేయలే. పులి లెక్కనే మరలబడ్డది. నిజంగా నాకైతే మంచిగా అనిపించిందోలా. ఒక సాదా సీదా ఆడామను ఒంటరిగా నడి రోడ్డు మీద మంత్రి సార్ను నిలదీసుడంటే చిన్న ముచ్చట్నా, నాకెందుకులే అని అనుకోలే. మంత్రి సారు ర్యాలీ చేయబట్టి ఎంతమంది తిప్పలు పడుతుర్రో సార్కి అర్థమయ్యేటట్టు చూయించింది. కానీ బాధగల ముచ్చటేందంటే ఈ అక్క ఒక్కతే అటు మంత్రి సార్ను, అటు పోలీసులను, ఇటు కార్యకర్తలను నిలదీస్తుంటే ఈమెకు ఒక్కరు కూడా సపోర్ట్గా రాలేదోలా. అందరు చిత్రం చూసినట్టు చూస్తురు. అంటే మాకెందుకులే పోలీసులతోని పంచాయతీ అని అనుకున్నారు. ఏం పాడో మొత్తానికి ఈమె ధైర్యం చూసి జనాలు మస్తు తారీఫ్ చేస్తురు సోషల్ మీడియాలో. Don't touch me. అయితే అటు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ బీజేపీ లీడర్లు ఏందువల్ల చేపల కూర మీద పడ్డారు. చేపల పులుసు, చేపల ఫ్రై, ఇగో గిట్ల తీరొక్క చేపల కూరలు వండుకుంటా ప్రచారం చేస్తారు. మరి చేపలకు ఓట్లకు లింక్ ఏందంటారా? భారీ అరుచుకుందాం గాని. అగ చూడురి చేపలు ఏం చేపనో ఇది, కొర్రమటనా, రఘు చేపనా? ఇట్లా చేతులు చేపలు పట్టుకొని పువ్వు గుర్తుకే మీ ఓటు అనుకుంటా బీజేపీ లీడర్లు ప్రచారం చేస్తురోలా పశ్చిమ బెంగాల్లా. ఇగో గీ లీడర్ అయితే ఇంకా జోకు, 2 చేతులలా 2 చేపలు పట్టుకొని జై శ్రీరామ్ అనుకుంటా ప్రచారం చేస్తుండు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల ప్రచారంలా ఈ చేపలు ఇప్పుడు ప్రచారంలో దూసుకోబోతున్నాయోలా. పార్టీ గుర్తుల కంటే కూడా చేపలను పట్టుకొని ఇంటింటికి పోయి మాకే ఓట్లేరు అంటారు. అయితే నడిమిట్ల చేపల పేరంటం ఏంటంటే, మన బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క ప్రచారంలో మాట్లాడుకుంటా అసలు ఈ పువ్వు పార్టీకి ఓటేస్తే మమ్మల్ని చేపలు తిననియరు, మటన్ ముట్టనియరు, అందుకే వాళ్ళ కోటేయద్దు, మనం చేపలు తినకుంటే ఎట్లా అని అన్నదోళ్ళ. అతమిగా పువ్వు పాటోళ్ళు ఈ మాటను జరంత గట్టిగానే పట్టుకున్నారు. ఓట్లకు చేపలకు ఏం సంబంధం, మేము కూడా చేపలు తినుకుంటాం అనుకుంటా ఇగో గిట్ల చేపల సత్త పెట్టి ఈ చేపల రాజకీయం నడిపిస్తురు.
ఇక అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బాస్వ శర్మ సారు బెంగాల్ దాకా వచ్చి ఇక ఈయన కూడా చేపల ఛాలెంజ్ చేసిండు మమతక్కకు. చేపల కూర తినుట్లా ఈయన కున్ను మమతక్కకు పోటీ పెడితే ఈసారి గెలుతాడట. అందుకే ఇద్దరం చేపల కూర తినే పోటీ పెట్టుకుందాం అని అనబడుతుంది. ఇక ఎంపీ అనురాగ్ ఠాకూర్ సార్ కూడా చేపల కూర తినుకుంటా పువ్వు గుర్తుకే ఓటేయాలని చెప్పుకొచ్చిండు. ఇగో ఈ పువ్వు పట్టి పరందామయ్యనైతే మటన్ కంచమే ముంగట పెట్టుకొని మేము తోటకూర బచ్చల కూర తినేటోళ్ళం కాదు, మటన్లు చేపలు కూడా మస్తుగా తింటామని ఇగో గిట్లా కానిస్తుండు. మొత్తానికి బెంగాల్ ఎలక్షన్ లో ఈ చేపలు ఎవరిని గెలిపియాలనో ఎవరిని ఓడియాలనో డిసైడ్ చేస్తాయి అన్నట్టులా. ఇప్పుడు మా ధూమ్ధామ్ ముచ్చట్లు చిన్నపాటి చిట్టుకు పొట్టుకు వైరల్ ముచ్చట్లున్నాయి చూసేది. చేతుల బ్రష్ పట్టుకొని పోతుండి బుడ్డోడు పళ్ళు తోముకుంటున్నట్లున్నాడు కదా, ముఖం కడుక్కుందామని పోతున్నాడేమో అనుకునేరు. అట్లా అనుకుంటే పప్పుల కాలేసినట్టే. ఇడు ఏం చేస్తుండో చూడుండ్రి. వామ్మో, మొసలి పళ్ళు తోముతున్నాడు. ఇడు బాలయ్య బాబు మనమడా లేకపోతే బాలయ్య బాబుకు ఈరాభిమాన? నిజంగా ఈ బుడ్డోని ధైర్యం చూస్తే జరసేపు పరిశాన్ అయిపోయిందోల్లా. ముసలి పళ్ళు తోముడేంది? నిజంగా ఈ గుండె ధైర్యానికి మొక్కాలే పోరాళ్ళని చూస్తే ముసలు కూడా కుక్కిన పేను లెక్కనే ఉంటాయి. అయితే కుక్కకున్న పాడుగాను ఎంత పని చేశారా అని ఆయన కా ఎద్దెంబట పడుకుంటా ఎట్లా చేస్తున్నదో చూడుండ్రి. ఓరి నాయనో, తానొకటి అనుకుంటే దైవం ఒకటి అనుకున్నట్లు కుక్క ఎద్దు కొట్లాడుకుంటే నడిమిట్లా జనాలకు దెబ్బలు దాకే. అగో మళ్ళా కుక్క చూడురి వెనకకు వాపసు మర్రొస్తుంది. సారీ చెప్తుందా ఏంది ఇళ్ళని కింద పడేసినందుకు? చూసిరు కదా గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చటని పట్టుకనత్తా ఇంత మరి.